సిటీ న్యూస్కి స్వాగతం. పీఎం సూర్యఘర్ పథకం వినియోగదారులందరికీ ఎంతో ఉపయోగకరమని అందరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్ సౌర విద్యుత్ పథకంపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పేరుతో సౌర విద్యుత్ పథకాన్ని దిగువ మధ్యతరగతి నివాస వినియోగదారులకు ప్రయోజనం కోసం అమలు చేస్తున్నారన్నారు. ప్రతి ఇంటిలో విద్యుత్ ఛార్జీల బిల్లు ఖర్చు ఎక్కువగా ఉంటుందన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుత్ పథకాన్ని వినియోగదారుల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టారన్నారు. ఒక్కసారి పెట్టుబడి పెడితే తదుపరి విద్యుత్ ఛార్జీలు తగ్గిపోతాయన్నారు. ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలను అమర్చుకుంటే తద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. దీంతో విద్యుత్ ఛార్జీల బిల్లు మనకి ఆదా అవుతుందన్నారు. ఈ పథకం కింద సౌర ఫలకాలు అమర్చుకునే వినియోగదారులకు సబ్సిడీతో పాటు బ్యాంకర్లు రుణ సహాయం అందిస్తారని, నెలవారీ దానిని తీర్చుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతా రవి బాలకృష్ణ నాట్య బృందం వారిచే ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ రావు, మచిలీపట్నం గుడివాడ మున్సిపల్ కమిషనర్లు జి బాలసుబ్రహ్మణ్యం, గుడివాడ మున్సిపల్ కమిషనర్లు జి బాలసుబ్రహ్మణ్యం, ఎల్డీఎం జయవర్ధన్, జెడ్పీ సీఈఓ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణానికి మంచిది, లబ్ధిదారులకు కూడా మంచిది. నార్మల్గా మనకేమవుతుంది, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక మేజర్ ఎక్స్పెండిచర్ ఎవ్రీ మంత్. ఆ మేజర్ ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు చాలా మంది ఎలక్ట్రిసిటీ బిల్స్ ని ఎలా ఆదా చేయాలని ఆలోచిస్తుంటాము మిడిల్ క్లాస్ లో. అది ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ కన్సర్ విత్ మీ. సో అందుకే కదా ఫస్ట్ ట్యూబ్లైట్ వచ్చింది. బల్బ్ 60 వాట్ 80 వాట్ బల్బ్ తీసేసి అందరూ అప్పుడు ట్యూబ్లైట్స్ పెట్టారు. తర్వాత ఎల్ఈడి వచ్చింది, ఇది చేసి ఎల్ఈడి పెట్టారు. అంటే ఎల్ఈడి లైట్ కొంచెం ఎక్కువ డబ్బులైనా కూడా మనకు ఎవ్రీ మంత్ పవర్ తక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో అందరూ పెట్టించుకున్నాము. 60 వాట్ బల్బు నేను చిన్నప్పుడు కూడా చూసేవాడిని. 60 వాట్ బల్బు ఫస్ట్ కొనేది ఈజీ, బట్ బిల్ ఎక్కువ వస్తుంది. సో తక్కువ డబ్బు, కొంచెం ఎక్కువ డబ్బులు అయినా సరే ప్రతి ఇంట్లోనూ ట్యూబ్లైట్ పెట్టించుకున్నాము. మనం కొంచెం గతాన్ని ఆలోచిస్తే అందరూ అలాగే అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు అదే కంటిన్యూషన్ అన్నమాట ఇది. సో ఇలాగేంటి, మనం ఒక్కసారి పెట్టుబడి పెట్టి మనము మన ఎలక్ట్రిసిటీ బిల్స్ ని తగ్గించుకునేది మాత్రం కాకుండా మనము దాన్ని ఒక బిజినెస్ గా కన్వర్ట్ చేసుకోవడమే పిఎం సూర్యఘర్ స్కీమ్. ఈ స్కీమ్ లో మనము మన ఇంటి పైన ఏమి సోలార్ ప్యానెల్స్ పెట్టించుకుంటామో దానికి సబ్సిడీ కూడా ఉంది. దాంట్లో మన ఇంటికి అవసరం ఉన్న పవర్ మొత్తం అదే జనరేట్ చేసింది అనుకోండి, మనం ఇంకా అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి డబ్బులు కట్టే అవసరం లేదు. తర్వాత ఏదైనా మన ఇంటి పైన ఉన్న సోలార్ ప్యానెల్ ఎక్కువ కరెంట్ జనరేట్ చేస్తే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. 53 లక్షలకు కుచ్చుటోపీ పెట్టిన ఉదాంతం పెడలలో చోటు చేసుకుంది. 53 లక్షలకు ఆటో డ్రైవర్ కుచ్చుటోపీ పెట్టిన ఘటన పెడన మండలం పెనుమల్లిలో వెలుగు చూసింది. బాధితుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వద్ద దాదాపు 100 మందికి పైగా నెలవారీ చిట్టీలు వేశారు. నెల రోజులుగా ఆటో డ్రైవర్ అదృశ్యం కావడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దాదాపు 22 మంది 53 లక్షల రూపాయల వరకు నగదు చెల్లించాలని బాధితులు పేర్కొన్నారు. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు చిట్టీలు ఉన్నాయని పేర్కొన్నారు. సదరు డ్రైవర్ బాధితుల్లో 2కి ఐపీ నోటీసులు కూడా పంపించినట్లు తెలిపారు. తమకు జరిగిన ఆర్థిక మోసంపై పలుమార్లు పెడన పోలీస్ స్టేషన్కు వెళ్లినా కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగిత శివకుమార్ అనే వ్యక్తి నా క్లాస్మేట్ అండి. ఆయన ఒక 4-5 సంవత్సరాల నుంచి చీటీలు వేస్తున్నాడు. మేము ఆటో తోలుకుంటున్నాం కదా, మనకి ఇన్సూరెన్స్కి కాగితాల పర్మిట్లకి ఉపయోగపడతాయని చీటీలు వేయమని అందరినీ ఫోర్స్ చేశాడు. చీటీలు వేసాము. ఒక 4 సంవత్సరాల నుంచి బాగానే ఇచ్చాడు, తీసుకున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మగారికి సీరియస్గా ఉందని చెప్పి హాస్పిటల్లో ఉందని చెప్పి అర్జెంటుగా మనీ ఇప్పించమన్నాడు. 2 లక్షలు ఇప్పించాను నేను. 1,25,000 చీటీ వేసాను. డబ్బులు అడుగుతుంటే ఫోన్ ఎత్తుకోకుండా మెసేజ్లు పెడుతున్నాడు, వాయిస్ మెసేజ్లు. మీ డబ్బులు మీకు ఇస్తాను, నువ్వు కంగారు పడకు, అది ఇది అని చెప్పి. దీని గురించి కేసు కూడా పెట్టాము మేము. మాకు ఎప్పుడు పెట్టారు కేసు లాస్ట్ మంత్ పెట్టాము. మాకు మా డబ్బులు ఏదైనా న్యాయం చేయమని చెప్తూ ఉంటాను. నా దగ్గర ఒక 2 లక్షలు అప్పు తీసుకున్నాడండి. గత కాలంలో 4 సార్లుగా 50,000 చొప్పున తీసుకునేవాడు. 4 నెలలకు 5 నెలలకు ఇచ్చేసేవాడు. అట్టా నమ్మకం మీద ఒకసారి 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు, మళ్ళీ ఒకసారి ఇంకో 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. మొత్తం ఏదన్నా కానీ ఒక 2 లక్షలు రావాలి. ఆ 2 లక్షల నుంచి అడుగుతుంటే జూలై నెల నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? విజయవాడ వెళ్ళిపోయాడు. విజయవాడ వెళ్ళిపోయి చక్కగా ఆటో తోలుకుంటా బతుకుతున్నాడు.
మేము డబ్బులు అడుగుతుంటే ఇదిగో ఎత్తా అదిగో ఎత్తామని చెప్పి ఫోన్ నెంబర్ కూడా మార్చేసాడు. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లా. వేరే నెంబర్ నుంచి చేసిన సరే, ఏ నెంబర్ నుంచి చేసిన సరే ఫోన్ ఎత్తట్లేదు. కావున ఆయన మాకు ఐబీ నోటీసులు పంపించాడు. మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వాల్సింది కాకుండా మాకు ఐబీ నోటీసులు పంపించాడు. దీన్ని బట్టి సకాలంలో ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళ డబ్బులు కూడా ఇప్పించవలసిందిగా. తిరుమల గ్రామం అండి. కాగిత శివకుమార్ అనే అతను 4 సంవత్సరాల చీటీలు వేస్తున్నాడు. తనకి మేము 4 సంవత్సరాల చీటీలు వేస్తున్నాము. ఫస్ట్లో బాగానే ఇచ్చాడు. చివరికి వచ్చేటప్పటికి మా ఈ 2 లక్షల చీటీలు 2 ఉన్నాయి, 1,15,000 చీటీలు 5 ఉన్నాయి. ఉండగానే మాకు జూలై నెల నుంచి అడ్రస్ లేకుండా వెళ్ళేటప్పుడు మాకు మెసేజ్ పెట్టి మీకు డబ్బులు ఎక్కడ బావు 1 రోజులు మీ డబ్బులు మీకు పంపించేస్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అడ్రస్ లేడు. మేము అతని కోసం ఎన్నో ప్రయత్నాలు చేసాము. ఫోన్ చేస్తూనే ఉంటున్నాము. వాళ్ళ అమ్మ నాన్నని అడిగినా కూడా వాళ్ళు ఏం స్పందించట్లేదు. ఆ కుర్రాడు అయితే విజయవాడ వెళ్ళాడని తెలిసినా కూడా మా కుర్రాళ్ళు విజయవాడ తన కోసం వెళ్ళారు, ఎక్కడ కూడా కనిపించలేదు. వాళ్ళ అమ్మ నాన్న అడిగితే మాకు సంబంధం లేదన్నారు అని కూడా వాళ్ళ నాన్న ఇక్కడ కుర్రాడు వెళ్ళినా కూడా చీటీ డబ్బులు వసూలు చేసినట్టు కొంత దగ్గర నందిగం వాళ్ళ దగ్గర, దాచుకోవడం వాళ్ళ దగ్గర చీటీ డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళాడు. మాకైతే ఎటువంటి స్పందన లేదు అబ్బాయి దగ్గర నుంచి. మాకైతే న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము 18 మంది ఉన్నాం దీంట్లో బాధలు. ఒక 50 దగ్గర 50 లక్షల దాకా మాకు డబ్బులు రావాల్సినవి ఉన్నాయి. అందరూ ఆటోలు తోలుకొని కష్టపడి కట్టుకున్న వాళ్ళమేనండి. అవనిగడ్డ నియోజకవర్గంలో పలు గ్రామాలు నీటి ఎద్దడితో సతమతమవుతున్నాయి. అవనిగడ్డ, కోడూరు, నాగాలంక మండలాల్లో చివరి పొలాలకు నీరు అందుకోకపోవడం, పంట పొలాలు ఎండిపోవడం వల్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. వెంటనే నీరు విడుదల చేయమంటూ అధికారులను వారు కోరుతున్నారు. ప్రధాన కాలువలో అంతంత మాత్రంగా నీరు ఉండడంతో మొదల్లో పొలం ఉన్నవారు ఇంజన్లతో తోడుకుంటున్నారని, చివరున్న పొలం వారికి నీళ్లు అందకపోవడంతో పొలాలన్నీ ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు వెంటనే నీళ్లు ఇప్పించవలసిందిగా రైతులు మొరపెట్టుకుంటున్నారు. కమ్మనమూల, సంగమేశ్వరం ఈ 3 గ్రామాల పరిసర ప్రాంత పొలాలకు అతివృష్టి వల్ల నష్టం జరిగింది. ఇప్పుడు అనావృష్టి వల్ల కూడా సాగునీరు చాలా కొరత వచ్చి దానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి రైతుకి. పైన నీరు వచ్చిన నీరు కూడా దిగువ పక్కకి చివరి భూములకి రావడానికి చాలా ఆటంకాలు అవుతున్నాయి. దీనివల్ల పొలం ఎండిపోయి మళ్ళీ అనావృష్టి కూడా నష్టపోవాల్సి వస్తుంది. దీనికి కావాల్సిన చర్యలు తీసుకుని అధికారులు వెంటనే దీనికి ఎంత నీరు అందించాలో అంత నీరు అందించి రైతుల్ని ఈ లాభసాటి ముందుకు నడిపించాల్సిందిగా తెలియపరుస్తున్నాము. అధికారులు వెంటనే స్పందించి తగినంత నీటి సామర్థ్యాన్ని పెంచి ఈ మన దిగువ గ్రామాలకి సాగునీరు అందించాల్సిందిగా తెలియపరచడం. రెగ్యులేటర్ సెంట్రల్ ఛానల్లో నెంబర్ 3A కాలువ కింద ఉన్నాం. ఇది 3A కాలువకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనం ఇక్కడ కమ్మనమూల దగ్గర పంట చేనులో ఉన్నాం. మొన్నటి వరకు భారీ వర్షాలు వచ్చి మునిగిపోయి రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడేమో నీళ్ళు లేక ఒక పంట చేతికొచ్చే పంట మొన్నే కదా 1 నెల రోజుల క్రితం నాటిన మొక్కలకి నీళ్ళు లేక వరి చనిపోయే పరిస్థితిలో ఉంది. దీనికి ప్రకాశం బ్యారేజీ దగ్గర 1700 క్యూసెక్లు వదిలినా మరి చివరి భూములకి కూడా కాదు, ఇది మధ్య భూములో ఉన్నాయి. సెంట్రల్ ఛానల్కి కోత వేడి దూరంలో ఉన్నాయి. అయినా సరే సెంట్రల్ ఛానల్లో 3A కింద ఇంతవరకు నీళ్ళకి చాలా రైతులు ఇబ్బంది అవస్థ పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే దీనికి సరైన ప్లానింగ్ లేకపోవటం, సరైన అధికారులు పెద్దగా స్పందించకపోవటం, రైతులు ఆవేదనని అర్థం చేసుకోలేకపోవటం. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర 17,000 క్యూసెక్కులు వచ్చినా నీరు అందట్లేదంటే అది ఎక్కడో సరైన ఆ లోపం ఎక్కడుందో చూసి ఆ లోపాన్ని మనం గుర్తించేది చివరి భూములకి నీళ్ళు అందజేయాల్సిన బాధ్యత అధికారులది. ఇంకోటి ఇక్కడ కనీసం ఇంజినాలకు కూడా నీళ్ళు అందట్లా. ఇప్పుడు 3A కింద ఇంజినాలు వేసుకుని రాత్రి పగలు కష్టపడ్డా కానీ ఇంజినాలు నీళ్ళు ఈ అవస్థను గమనించి నిన్న 3 బావుదరిపేట రెగ్యులేటర్ దగ్గర వంతులు చేశాం. ఇది 3 నెంబర్కి 4 నెంబర్కి మందపాగల కాలువకి వంతులు వేయటం జరిగింది. కానీ వంతులు వేసినా కూడా ఈ 3కి కానీ 3Aకి కానీ 4కి కానీ 4Aకి కానీ ఇంతవరకు నీళ్ళు చివరి భూములకి నీళ్ళు అందట్లా. దానికి ఈ లోపం ఎక్కడ ఉందనేది అధికారులకు పూర్తిగా తెలుసు. ఆ లోపాన్ని
సరే ఇకనైనా సరే సరిదిద్దుకొని చెవుల భూములకి నీరు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులు కాబట్టి అది నీళ్లు అందజేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాక ఇప్పుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారని కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లా కృష్ణ ఆరోపించారు. ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్న మోడీ, అమిత్ షాలు పట్టించుకోవడం లేదని అన్నారు. ద్వేషపూరిత మాటలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చిలకలపూడి గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి అనంతరం జిల్లా ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. బీజేపీ నాయకులు మర్యాదగా రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మోహన్ రావు, అబ్దుల్ మతీన్, కోకా ఫణిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎదురుగుండా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మోహన్ రావు గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర నాయకులందరూ కూడా పాలుపంచుకోవడం జరిగింది. ఏది ఏమైనా నిన్న శివసేన పార్టీ షిండే వర్గానికి చెందినటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి శాసనసభ్యుడు మరి ఏఐసిసి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారికి సంబంధించి నాలుక కోసేస్తాను అని మరి చాలా నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా సంభ్రమాశ్చర్యాలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ దేశ ప్రజల్ని కానీ గురిచేసింది. ఈ సందర్భంగా దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మరి ఐపీఎస్గా ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి దేశవ్యాప్తంగా కొన్ని వందల ఎస్పీల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మచిలీపట్నంలో కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఎస్పీ గారికి మరి ప్రధానమైనటువంటి పోలీస్ స్టేషన్లో కూడా అతనిపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ మరియు బీజేపీ నేతలపై తగిన కఠినమైనటువంటి క్రిమినల్ కేసులను నమోదు చేసి వారికి మరి సరైన న్యాయం చేయాలి. వారికి కఠిన కారాగార భారత జోడో యాత్రతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు విభిన్న జాతులు, మతాలు, కులాలు, పేద వర్గాల ప్రజల్ని మమేకం చేస్తూ పాదయాత్ర చేసి ఎంతోమంది హృదయాల్లో ప్రేమను సంపాదించుకున్న నాయకుడిని చంపేస్తాం, నాలుక కోసేస్తాం అని బీజేపీ అగ్రనాయకత్వం కానీ వారికి మద్దతు పలుకుతున్న శివసేన లాంటి పార్టీలు కానీ మాట్లాడటం దురదృష్టకరం. రాహుల్ గాంధీ గారి యొక్క చరిత్ర మనందరికీ తెలిసినదే. వారి నాయనమ్మని ఇలాగే ఉగ్రవాద మనస్తత్వంతో బలి తీసుకున్నారు. వాళ్ళ తండ్రి గారి వారి రాజీవ్ గాంధీ గారిని వాళ్ళ తండ్రి గారిని బలి తీసుకున్నారు. వాళ్ళు ఇరువురు కూడా ఈ భారతదేశానికి ప్రాణ అర్పణ చేశారు, రక్తార్పణ చేశారు. దేశ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు పరిపాలన చేస్తున్న మోడీ ప్రభుత్వం కానీ అందులో ఉన్న పెద్దలు కానీ రాహుల్ గాంధీని అనుచితంగా మాట్లాడుతున్న విధానాన్ని ఖండించకపోవడం దురదృష్టకరం. ఈ మోడీ ప్రభుత్వాన్ని, మతతత్వ పార్టీ ప్రభుత్వాన్ని, మతాల్ని కులాల్ని కించపరిచే ప్రభుత్వాల్ని, పేద వర్గాల్ని, దళితుల్ని కించపరిచే మోడీ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి శివసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళ మిత్రపక్షం శివసేన పార్టీ అనుచిత వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే రాహుల్ గాంధీని చూసి భాజపా చాలా భయపడుతుంది. ఎందుకు భయపడుతుందంటే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము అదే దానికి నిదర్శనం. అలాగే రాహుల్ గాంధీ భాజపా ఎప్పుడు కూడా ఒక టెర్రరిస్ట్ పార్టీ లాంటిది. వాళ్ళు చేసినటువంటి ఈ టెర్రరిస్ట్ రాహుల్ గాంధీ ఏమన్నారు, 90% ఉన్నటువంటి వ్యక్తిని బలహీన వర్గం అందరిని కూడా వాళ్ళకి న్యాయం చేయలేనటువంటి మాట అంటే దీన్ని వేరే రూపంగా చిత్రీకరించింది ఎవరు? భాజపా వాళ్ళు. ఎవరు టెర్రరిస్టులు భాజపా వాళ్ళు, రాహుల్ గాంధీ గారు కాదు. అందుచేత మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి మన రాహుల్ గాంధీ గారు తాత నాయనమ్మ గారు టెర్రరిస్టులు చంపేశారు. అలాగే రాహుల్ గాంధీ గారి ఫాదర్ని టెర్రరిస్టులు చంపేశారు. ఎవరు టెర్రరిస్టులు? భాజపా కాదా? అటువంటి భాజపా వాళ్ళు రాహుల్ గాంధీపై చేసినటువంటి ఇటువంటి వ్యాఖ్యల్ని
చేసినటువంటి అనుచితమైనటువంటి వాళ్ళని వెంటనే శిక్షించాలని పోలీస్ స్టేషన్ ఎస్పీ గారికి అలాగే టౌన్ సర్కిల్ గారికి మేము మెమోరాండం ఇస్తూ ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలని. శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానం నాగాయలంక మండలంలో గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానం నాగాయలంక మండలంలో గణపతి మండపంలో తెల్లవారుజామున స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, గణపతి హోమం నిర్వహించారు. చివరి రోజు కావడంతో స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు వినాయక పందిరిలో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలు, బాసికం, జీలకర్ర, బెల్లం, ముత్యాల తలంబ్రాలు మొదలగు కృతువులను సాయి కౌశిక్ శర్మ మరియు పవన్ కుమార్ శర్మ చేతుల మీదుగా వినాయకుని కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవేద్దముగా నిర్వహించారని తెలిపారు. వేలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక పక్షమని ఎలాగో అలా ఒక చేతి ఇంకొక చేతిని నిదర్శనం చూపిస్తాడట. జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తో. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.